శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనురాశికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థంలో మనం చూసుకుంటే శనీశ్వరుడు, అలాగే మన షష్ఠ స్థానంలో మనం చూస్తే కుజుడు, సప్తమలో రవి, అష్టంలో 3 శుభగ్రహాలు, భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఈ ధనురాశికి సప్తమంలో ఉన్న రవి, షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు, ఇవి రెండు కూడా కొంచెం మానసిక ఒత్తిడి ఇచ్చేటట్టుగా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక యోగాన్ని ఇచ్చే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అదే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి మీ మాటగారితనంతో, కమ్యూనికేషన్ స్కిల్స్తో కొంత ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. అది ప్రభుత్వ ఉద్యోగం అండి, ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి, ఏదైనప్పటికీ మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా మాటగారితనంతో జయించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మనం పెద్ద చెప్పుకోదు డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటూ జాగ్రత్త ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో కొంతవరకు మీ స్టాఫ్ ఏదంటే బ్యాక్ ఎండ్ స్టాఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మీరు మళ్ళీ వాళ్ళందరితో సర్ది చెప్పి మళ్ళీ మీరు వ్యాపారాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. ఏమాత్రం భయపడకండి. ఇష్యూస్ ఏమైనా ఉంటే కోర్టు, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతాయి. అది భూమికి సంబంధించిన విషయమే కానివ్వండి, అన్నదమ్ముల యొక్క తగాదాలు అనుకోండి, ఆస్తి తగాదాలు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కొంతవరకు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు 15 రోజులు బాగా కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్ ఏం కనిపించట్లేదు. లక్కీ నెంబర్ మీకు చూసుకునేసరికి నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం చూసుకున్నప్పుడు అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అదే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ నలుగురు వాళ్ళకి కూడా కొంత ప్రాఫిటబుల్గా మనకు బాగా కనబడుతున్నాయి. ఏదంటే ఒక ఆరోగ్యం విశేషంగా చూసుకోవాలి కాబట్టి కుజుడు 6వ ఇంట్లో ఉండడం, 7వ ఇంట్లో రవి ఉండడం, భార్యాభర్తల మధ్య కొంతవరకు అన్యోన్యత, కోపతాపాలు పెరగడము, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య స్థానం మీద కుజుడు మీద శని యొక్క దృష్టి కూడా పడి ఉంది. సో ఇదొక రకమైన చెప్పాలంటే యుద్ధం లాంటిది అక్కడ. సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంతవరకు ఈ మెడ వెనక భాగంలో ఎముకకి సంబంధించిన దోషాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కొంచెం జాగ్రత్త చూసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నాయి. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అది కొంతవరకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. పాజిటివ్ రైస్ వచ్చే అవకాశం ఉంటాయి. గురు మంత్ర సాధన చేసుకోండి. శ్రీ విద్యలో కానీ ఎవరైనా ఉంటే గురు పరంపరలో ఉన్నవాళ్ళు గురు మంత్రం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఒక మెట్టు వెళ్ళాలంటూ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఆర్థికమైన బలోపేతం మాత్రం జరిగే అవకాశాలు లేవు. చేయండి ప్రయత్నం లోపం లేకుండాను, అది కూడా బాగానే ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహంతో, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.